ways to change your money mindset from scarcity to abundance. Okay, there are 4 different aspects for change a mindset from scarcity to abundance. Scarcity means deficiency, లేనిదనం, డబ్బులు లేవు, మనీ ప్రాబ్లం, ఇది మాట స్కార్సిటీ. అబండెన్స్ అంటే పరిపూర్ణత, నా దగ్గర అవసరమైనంత డబ్బు ఉంది, దానికన్నా ఎక్కువ డబ్బు ఉంది, కాబట్టి నేను మిగతా వాళ్ళకు కూడా హెల్ప్ చేయడానికి నేను రెడీ అవుతున్నా అన్న ఫీలింగ్ కలిగి ఉండడం అబండెన్స్. ఓకే, సో దానికోసం ఏం చేయాలి అంటే ఫస్ట్ టేక్ అన్ ఇన్వెంటరీ. ఓకే, మన ద్వారా ఏది అవ్వగలదో, మనం ఏమి చేయగలమో ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి, ప్రారంభించాలి. ఒక స్టెప్ ఫస్ట్ వేస్తే ఆ తర్వాత అందులో మనకి ఏంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎక్కడెక్కడ ఛాలెంజెస్ వస్తున్నాయి చూసుకొని ఒక్కొక్కటి ఓవర్కమ్ చేస్తూ ముందుకెళ్తే ఆటోమేటిక్గా సక్సెస్ అవుతాం. కానీ ఏమీ చేయకుండా కేవలం ఆలోచనల దగ్గరే ఆగిపోతే ఆలోచిస్తూనే కూర్చుంటాం తప్ప అయ్యేదేమి ఉండదు అక్కడ. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ అన్ ఇన్వెంటరీ. సెకండ్ వన్, స్టాప్ కంపేరింగ్. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. జీవితంలో ఏ విషయంలో కూడా అసలు కంపారిజన్ ఉండకూడదు ఎవరితో కూడా. ఒకవేళ కంపేర్ చేయవలసి ఉంటే మనతో మనమే చేసుకోవాలి. 10 సంవత్సరాల కిందట నేను ఎలా ఉన్నాను, 5 సంవత్సరాల కిందట ఎలా ఉన్నాను, 2 సంవత్సరాల కిందట ఎలా ఉన్నాను, సంవత్సరం క్రింద ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను, నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండబోతున్నా, 2 ఇయర్స్ తర్వాత ఎలా ఉండబోతున్నా, 5 ఇయర్స్ తర్వాత ఎలా ఉండాలనుకుంటున్నాను, అలాగే 10 ఇయర్స్ తర్వాత ఎలా ఉండాలనుకుంటున్నాను. ఇది ఉండాలి తప్ప అల్లాలు అలా చేశారు, ఇల్లు ఇలా చేశారు, వాళ్ళు ఇలా అయిపోయింది, కొద్ది రోజుల్లోనే వాళ్ళకి డబ్బులు వచ్చేసాయి, ఇవన్నీ పనికిరావు. ఎవరితోనో కంపేర్ చేసుకుంటే మనకేం వస్తుంది, అనవసరంగా మన ఎనర్జీ అండ్ టైం వేస్ట్ అంతే. ఓకే, సో స్టాప్ కంపేరింగ్. అండ్ అగైన్ యూ కెన్ యాడ్ స్టార్ట్ కంపేరింగ్ యువర్ సెల్ఫ్ విత్ యూ. ఓకే, మనల్ని మనం కంపేర్ చేసుకోవాలి. లాస్ట్ ఇయర్ ఎలా ఉన్నాం, లాస్ట్ మంత్ ఎలా ఉన్నాం, నిన్న ఎలా ఉన్నాం, ఈ రోజు ఎలా ఉన్నాం అన్నది ప్రౌడ్ ఫీల్ అవ్వాలి, గ్రేట్ఫుల్ గా ఉండాలి మనం ఉన్న పరిస్థితికి. అప్పుడు ఫర్దర్ వచ్చే రోజులు కూడా ఇంకా బెటర్ గా తయారైతాయి. ఓకే, నెక్స్ట్ వచ్చి ఫోకస్ ఆన్ గ్రోత్. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. నార్మల్ గా చాలా మంది అంటారు ఏంటంటే టైం రావాలి, దేనికైనా టైం రావాలి. ఇక్కడ టైం కాదమ్మా, ఫోకస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, మనం దేని మీద ఫోకస్ పెడతాం. టైం రావాలి అంటే వస్తుంది ఎప్పుడో, అంతవరకు మనం ఏం చేస్తున్నాం. ఓకే, కానీ ఫోకస్ కానీ పెట్టామా మనం అభివృద్ధి చెందడానికి, ఆటోమేటిక్ గా టైం దానికి అదే వస్తుంది. ఓకే, సో ఫోకస్ ఆన్ గ్రోత్. మనం నార్మల్ గా అనుకుంటున్నాం కదా ప్రతిరోజు కూడా 1% వాల్యూ యాడ్ చేసుకోవడానికి ప్రయత్నించాలని. ఇప్పుడు మనీ కోసం మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనీకి సంబంధించి కూడా అదే అనుకోవాలి కదా. ప్రతిరోజు నేను వాల్యూ యాడ్ చేసుకుంటున్నా, మనీ రిలేటెడ్ అన్ని విషయాలు కూడా నేను తెలుసుకుంటున్నాను, చేయవలసినవి చేస్తున్నాను, చేస్తాను, నేను కూడా అబండెంట్ గా తయారవుతాను అన్నది ముందు డిసైడ్ అయ్యి ఆ తర్వాత వీళ్ళు వాళ్ళతో కంపేర్ చేసుకోకుండా మనకి మనమే చూసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. నెక్స్ట్ వచ్చి యూజ్ అఫర్మేషన్స్. ఓకే, యూజ్ అఫర్మేషన్స్. అఫర్మేషన్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ aspects which help us to tune our minds. ఓకే, అఫర్మేషన్స్ అన్నవి మన మైండ్ ని ట్యూన్ చేసుకోవడానికి పనికి వచ్చే అద్భుతమైన అంశాలు. ఎందుకంటే మనకు తెలుసు మనం ఏం ఆలోచిస్తామో అవే చేస్తూ ఉంటాం, ఏవి చేస్తూ ఉంటామో అటువంటి రిజల్ట్సే పొందుతూ ఉంటాం. ఓకే, ఇప్పుడు మనం ముందు నుండి చేస్తున్న సేమ్ పనులే చేస్తూ మన జీవితంలో ఇది అయిపోవాలి అది అయిపోవాలి అని అంటే అవుతుందా అంటే లేదు. మనకి కొత్తగా ఏమైనా కావాలి, మన లైఫ్ లో మనం కొత్తగా వాల్యూ యాడ్ చేసుకోవాలి అని అనుకుంటే కొత్తగా ప్రయత్నించడం, కొత్తగా చెయ్యడం ప్రారంభించాలి. ఫస్ట్ కొత్తగా చెయ్యాలంటే
ఫస్ట్ క్రొత్తగా ఆలోచించాలి. ఆలోచించి మనకి మనమే చెప్పుకోవాలి. ఆ మనకి మనమే చెప్పుకోవడం అఫర్మేషన్స్. ఓకే, నేను ఇలా ఉంటా, ఇలా చేస్తా, ఇంత సంపాదిస్తా, ఇది కొంటా, నా లైఫ్ ని ఇలా నేను మాడిఫై చేస్తా, ఇవన్నీ కూడా ఏవైతే మనం అనుకుంటుంటామో రాసుకుంటుంటామో అవే అఫర్మేషన్స్. అయితే అఫర్మేషన్స్ కి ఎందుకు అంత పవర్ అంటే, అవి మనం ఆలోచించేటప్పుడు, రాసేటప్పుడు మన మైండ్, చేతులు, కళ్ళు అన్ని కూడా ఇన్వాల్వ్ అవుతాయి కదా. అవి రాసి మళ్ళీ మనం వాటి కోసం ఆలోచించడం, తర్వాత వీలున్నప్పుడంతా అవి తీసి చదువుతుండడం, ఆలోచిస్తుండడం చేస్తూ ఉంటే దానికి సంబంధించిన కొత్త కొత్త ఆలోచనలే మన మైండ్ మనకి సప్లై చేస్తూ ఉంటది. ఓకే, అవి చెయ్యకపోతే యాజ్ యూజువల్ మనం ముందు ఎలా ఉండేవాళ్ళం అలాగే ఉంటాం. అంతసేపు ఇది లేదు, అది లేదు, ఏదన్నా డబ్బులు లేవు, ఫలానాది కొనాలి, డబ్బులు లేవు, ఫలానా పని ఉంది, లేవు, ఇదే కంప్లైంట్. లేవు 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 అని మనకి మనమే సృష్టించుకుంటుంటే ఎక్కడి నుండమో వస్తాయి డబ్బులు. ఓకే, నా దగ్గర ఉన్నాయి, ఉంటాయి అనే ఫస్ట్ నమ్మాలి, అనుకోవాలి, తర్వాత దానికోసం ప్రయత్నించాలి, అవసరమైనవి నేర్చుకోవాలి, చేయవలసినవి చేస్తూ ఉండాలి. అప్పుడే మనం అబండెంట్ అయ్యేది. ఓకే, సో దీస్ ఆర్ ద 4 డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆర్ వేస్ టు చేంజ్ యువర్ మనీ మైండ్ సెట్ ఫ్రమ్ స్కర్సిటీ టు అబండెన్స్. ఫస్ట్ వన్, టేక్ అన్ ఇన్వెంటరీ. మనం డబ్బు సంపాదించడానికి ఏం చెయ్యాలో ఆలోచించుకొని ఒక క్లారిటీతో డిసైడ్ అయ్యి యాక్షన్ టేకింగ్ లోకి రావాలి ఫస్ట్. తర్వాత స్టాప్ కంపేరింగ్. మనం ఎవరితో కూడా కంపేర్ చేయక్కర్లేదు. ఫలానా వాళ్ళు ఇన్ని రోజుల్లో ఇంత డబ్బు ఉన్న వాళ్ళు అయిపోయారు, అవసరం లేదు. ఇంతవరకు మనం ఏం చేసాం అన్నది చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాం, నెక్స్ట్ ఏం చేయాలన్నది మాత్రమే చూసుకోవాలి. తర్వాత ఫోకస్ ఆన్ గ్రోత్. వ్యక్తి ఎలా ఆలోచించాలంటే, ఈ రోజు కన్నా రేపు నేను ఇంకా బెటర్ అవ్వాలి అన్నదే ఎప్పుడు కూడా మైండ్ లో ఉండాలి. అది ఏ విషయం అయినా కూడా, హెల్త్ అవనివ్వండి, రిలేషన్స్ అవనివ్వండి, మనీ అవనండి, స్పిరిచువాలిటీ అవనండి, ఏది అవనివ్వండి, కెరియర్ అవనివ్వండి. ఈ రోజు కన్నా రేపు నేను ఇంకా బెటర్ గా అవ్వాలని ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళకి ప్రతిరోజు నిత్య నూతనంగానే ఉంటుంది. ఓకే, లేదు అదే సేమ్ చేస్తున్నాం అని అంటే సేమ్ గానే ఉంటాం. ఓకే, తర్వాత వచ్చి యూజ్ అఫర్మేషన్స్. Affirmations are most important and effective ways to tune our minds from scarcity to abundance. ఇవి కానీ మనం స్టెప్ బై స్టెప్ అన్ని ఫాలో అవుతే ఖచ్చితంగా ముందు మన మైండ్ సెట్ ని మార్చుకోగలం, మనీ మైండ్ సెట్ ని. తర్వాత ఆ స్కార్సిటీ నుంచి అబండెన్స్ కి ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ ముందుకి వెళ్ళిపోయి ఫైనల్ గా అచీవ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, so these are the most important aspects which we have to keep in our mind. Okay,